భారతీయ రైల్వే చరిత్రలో మనం ఒక సువర్ణ అధ్యాయాన్ని చూస్తున్నాం. నిన్నటి వరకు వందే భారత్ రైళ్లు మన కళ్ల ముందు మెరుపు వేగంతో దూసుకెళ్తుంటే మనం ఆశ్చర్యపోయాం. ఇప్పుడు అంతకు మించిన వేగం, అంతకు మించిన సాంకేతికతతో బుల్లెట్ రైలు మన దక్షిణాదికి రాబోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అందున హైదరాబాద్ వాసులకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన వార్త. దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెన్నై మరియు హైదరాబాద్ నగరాలను కలుపుతూ బుల్లెట్ రైలు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశంలో ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి సూరత్ నుండి తొలి బుల్లెట్ రైలు పట్టాలెక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్ఫూర్తితోనే దక్షిణాదిలో కూడా హై స్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా 2 ప్రధాన మార్గాలను ఎంపిక చేశారు. ఒకటి చెన్నై, బెంగళూరు, మైసూరు కాగా రెండవది మనందరికీ ఆసక్తిని కలిగిస్తున్న చెన్నై, హైదరాబాద్ మార్గం. ఈ 2 మెట్రో నగరాల మధ్య వాణిజ్య, సామాజిక సంబంధాలను ఈ రైలు పూర్తిగా మార్చేయబోతోంది. ఈ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన మరియు కీలకమైన అంశం రూట్ మ్యాప్. మొదట దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెన్నై నుండి నేరుగా గూడూరు మీదుగా హైదరాబాద్ వెళ్లేలా ప్రణాళికలు రచించారు. ఇది దూరాన్ని తగ్గించడానికి వేసిన ప్లాన్. కానీ ఇక్కడే ఒక కీలకమైన మలుపు తిరిగింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో దక్షిణ మధ్య రైల్వేకు ఒక విజ్ఞప్తి చేసింది. కేవలం 2 మెట్రో నగరాలను కలపడమే కాదు, ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతిని కూడా ఈ మార్గంలో చేర్చాలి అని వారు సూచించారు. తిరుపతికి ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు వేలాది మంది భక్తులు చెన్నై నుండి, హైదరాబాద్ నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ బుల్లెట్ రైలు మార్గాన్ని తిరుపతి మీదుగా మళ్లిస్తే అది భక్తులకు ఎంతో మేలు చేయడమే కాకుండా రైల్వే ఆదాయానికి కూడా డోకా ఉండదని భావించారు. తమిళనాడు ప్రభుత్వం చేసిన ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే తమ పాత నివేదికలో సవరణలు చేసింది. చెన్నై, తిరుపతి, హైదరాబాద్ రూటును ఖరారు చేస్తూ కొత్త నివేదికను రూపొందించి ఆమోదం కోసం తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఇది ఆమోదం పొందితే భక్తులు కనురెప్పపాటు కాలంలో తిరుపతికి చేరుకునే అవకాశం లభిస్తుంది. ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు యొక్క సాంకేతిక వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. చెన్నై నుండి హైదరాబాద్ మధ్య ఈ హైస్పీడ్ కారిడార్ మొత్తం పొడవు సుమారు 778 కిలోమీటర్లుగా ఉండబోతోంది. ఇంత భారీ ప్రాజెక్టును చేపట్టాలంటే కేవలం రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంటే సరిపోదు. దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, ముఖ్యంగా భూసేకరణ విషయంలో వారి అనుమతులు చాలా అవసరం. అందుకే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సమగ్రమైన ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసి తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుతం ఈ నివేదిక తమిళనాడు ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుండి సూత్రప్రాయంగా ఆమోదం లభిస్తే తదుపరి దశ పనులు అంటే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒక్కసారి భూసేకరణ మొదలైతే ప్రాజెక్టు పట్టాలెక్కినట్లే అని భావించవచ్చు. ఈ మార్గం కేవలం ప్రయాణికుల రవాణాకే కాకుండా 2 రాష్ట్రాల మధ్య ఆర్థికాభివృద్ధికి ఒక వారధిగా నిలవనుంది. ఏ భారీ ప్రాజెక్టుకైనా అతిపెద్ద సవాలు భూసేకరణ. ఈ బుల్లెట్ రైలు కోసం తమిళనాడులో ఎంత భూమి అవసరమనే విషయంపై స్పష్టత వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ సంస్థ రిట్స్ ఒక సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం తమిళనాడు రాష్ట్ర పరిధిలో బుల్లెట్ రైలు పట్టాలు వేయడానికి మరియు స్టేషన్ల నిర్మాణానికి సుమారు 223.44 హెక్టార్ల భూమి అవసరమవుతుందని తేల్చారు. ఇక స్టేషన్ల విషయానికి వస్తే చెన్నై నగరంలో 2 చోట్ల బుల్లెట్ రైలు ఆగేలా ప్లాన్ చేస్తున్నారు. చెన్నై సెంట్రల్, ఇది నగరం నడిబొడ్డున ఉంది. ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల నగరంలోని ప్రయాణికులకు సులభంగా ఉంటుంది. మీంజూరు ఔటర్ రింగ్ రోడ్, ఇది చెన్నై శివార్లలో ఉంది. ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా శివార్ల నుండి వచ్చే ప్రయాణికులు ఎక్కడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. చెన్నై మహానగరంలో భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో 223 హెక్టార్ల భూమిని సేకరించడం చిన్న విషయం కాదు. కానీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు యొక్క అతిపెద్ద హైలైట్ వేగం. ప్రస్తుతం మనం హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది? చార్మినార్ ఎక్స్ప్రెస్ లేదా ఇతర సూపర్ఫాస్ట్ రైళ్లలో వెళ్తే కనీసం 12 నుండి
13 గంటల సమయం పడుతుంది. ఈ మధ్య వచ్చిన వందే భారత్ రైలులో వెళ్ళిన సుమారు 8 గంటల 30 నిమిషాలు పడుతోంది. అంటే ఒక రోజంతా ప్రయాణానికి కేటాయించాల్సి వస్తోంది. కానీ బుల్లెట్ రైలు వస్తే ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అధికారుల అంచనా ప్రకారం ఈ 778 కిలోమీటర్ల దూరాన్ని బుల్లెట్ రైలు కేవలం 2 గంటల 20 నిమిషాల నుండి 3 గంటల వ్యవధిలో పూర్తి చేయగలదు. ఒక్కసారి ఊహించండి, ఉదయం హైదరాబాదులో టిఫిన్ చేసి బయలుదేరితే మధ్యాహ్న భోజనానికి ముందే చెన్నైలో పని ముగించుకోవచ్చు. లేదా సాయంత్రం దర్శనం కోసం తిరుపతి వెళ్ళి రాత్రికి మళ్ళీ ఇంటికి వచ్చేయవచ్చు. ప్రస్తుత ప్రయాణ సమయం 12 గంటలతో పోల్చితే ఇది దాదాపు 10 గంటల సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది వ్యాపారులకు, ఐటీ ఉద్యోగులకు మరియు అత్యవసర పనుల మీద వెళ్లేవారికి నిజంగా ఒక వరం. విమాన ప్రయాణంతో పోల్చినా కూడా ఎయిర్పోర్టుకు వెళ్లడం, చెక్ ఇన్ సమయం అన్నీ కలుపుకుంటే బుల్లెట్ రైలే వేగంగా గమ్యం చేర్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లైన్తో పాటు సమాంతరంగా మరో ప్రతిష్టాత్మక లైన్పై కూడా పని జరుగుతోంది. అదే చెన్నై బెంగళూరు మైసూర్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్. ఇది కూడా అత్యంత రద్దీ కలిగిన మార్గం. ఈ మార్గంలో కూడా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అంటే ఫీజిబిలిటీ స్టడీ అధ్యయనం జరుగుతోంది. ప్రస్తుతం ఈ రూట్లో భూ సర్వే అంటే గ్రౌండ్ సర్వే పనులు చురుకుగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిలోని ప్రధాన ఐటీ హబ్లైన హైదరాబాద్, బెంగళూరు మరియు చెన్నైలను బుల్లెట్ రైలు నెట్వర్క్తో అనుసంధానించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ సౌత్ పూర్తయితే దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక ముఖ చిత్రం ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది. చివరగా ఈ చెన్నై హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ అడుగులు వేగంగా పడుతుండటం శుభపరిణామం. తమిళనాడు ప్రభుత్వం నుండి ఆమోదం లభించి భూసేకరణ పూర్తయితే రాబోయే కొన్నేళ్లలో మన కళ్ల ముందే బుల్లెట్ రైలు పరుగులు పెడుతుంది. తిరుపతిని ఈ మార్గంలో చేర్చటం అనేది ఈ ప్రాజెక్టు విజయానికి కీలక మెట్టు అవుతుంది. 12 గంటల ప్రయాణం 2.5 గంటలకు మారడం అనేది సామాన్య విషయం కాదు. ఇది సాంకేతికత మనకిచ్చే బహుమతి. ఈ కల త్వరగా సాకారం కావాలని, మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఈ బుల్లెట్ రైలు కొత్త ఊపునివ్వాలని మనమందరం కోరుకుందాం.